హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు స్వప్నిక టీవీ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కథానాయకుడిగా 1981 అక్టోబర్ 7న విడుదలైన మూవీ కొండవీటి సింహం. ఈ మూవీలో ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్గా ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ ఒక మూలన కూర్చోబెట్టి నయా రికార్డులను కూడా సృష్టించింది. అసలు ఆ రోజుల్లో ప్రతి తెలుగువాడి నోట ఈ మూవీలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ మారిమోగిపోయాయి. అంతటి ఘనకీర్తి ఉన్న కొండవీటి సింహంలో ఎన్టీఆర్ కొడుకుగా మెగాస్టార్ చిరంజీవి నటించాల్సి ఉంది. అయితే ఎన్టీఆర్ కొండవీటి సింహంలో ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్గా అంటే రాముగా డ్యూయల్ రోల్ పోషించాడు. రంజిత్ కుమార్కి ఒక కొడుకు పుట్టగానే ఆ కొడుకు రంజిత్ కుమార్ ప్రాణాలకి ప్రమాదమని జ్యోతిష్కుడు చెబుతాడు. ఆ తర్వాత ఆ బిడ్డని దూరం చేసుకుంటాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇంకో కొడుకు పుట్టి చెడ్డవాడిగా మారతాడు. ఈ క్యారెక్టర్కే చిత్ర దర్శకుడు రాఘవేంద్రరావు మొదట చిరంజీవిని అనుకున్నారట. నిర్మాతలు కూడా ఆయన నిర్ణయానికి ఓకే చెప్పేశారట. అయితే రాఘవేంద్రరావు చిరంజీవిని ఎన్టీఆర్ రెండో కొడుకు పాత్రలో నటించాలని అన్నాడట. కానీ చిరంజీవి డేట్స్ లేకపోవడంతో ఆ క్యారెక్టర్ మోహన్ బాబుకి వెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా రాఘవేంద్రరావే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ విధంగా డేట్స్ కుదరక చిరంజీవి ఎన్టీఆర్ కొడుకుగా నటించలేదు. ఒకవేళ డేట్స్ కుదిరి ఉండింటే ఈ సినిమాలోనే తను నటించేవాడు. సో అంతకుముందు చిరంజీవి ఎన్టీఆర్తో కలిసి తిరుగులేని మంచి సినిమాలో నటించాడు. అయితే ఎన్టీఆర్ రెండో కొడుకుగా మోహన్ బాబు కూడా తన తండ్రిని ద్వేషించే రవి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. అయితే ఎన్టీఆర్ లాంటి మేరు పర్వతానికి ధీటుగా నటించి ఎంతో పేరు సంపాదించుకున్నాడు మోహన్ బాబు. ఇక ఎన్టీఆర్ అయితే ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్గా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆయన సంఘ విద్రోహ శక్తులను ఎదిరిస్తూ ఆవేశంతో చెప్పే ఒక్కో డైలాగు ఒక్కో తూటంలా పేలేది. అలాగే పెద్ద కొడుకు రాము క్యారెక్టర్లో కూడా మన ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో అదరగొట్టేశాడు. మూవీలో పాటలన్నీ కూడా అప్పట్లో పెద్ద హిట్. ఈ రోజుకి ఏదో ఒక పాట మనకి మారు మోగుతూనే ఉంటాయి. సో పెద్ద ఎన్టీఆర్ సరసన అప్పట్లో జయంతి, చిన్న ఎన్టీఆర్ సరసన శ్రీదేవి, మోహన్ బాబు సరసన గీత నటించారు. అయితే ఈ సినిమా అప్పుడు రోజా మూవీస్ పతాకంపై అర్జున్ రాజు, శివరామరాజులు నిర్మించారు. 1974లో శివాజీ గణేష్ హీరోగా తెరకెక్కిన సినిమానే తంగ పతక్కం అనే ఈ తమిళ సినిమాని కొండవీటి సింహం అని తెలుగులో రీమేక్ చేశారు. ఒకవేళ చిరంజీవి డేట్స్ కుదిరి ఉండింటే ఈ కొండవీటి సింహంలో చిన్న కొడుకు పాత్రలో అంటే చెడ్డవాడి పాత్రలో చిరంజీవి సీనియర్ ఎన్టీఆర్కి కొడుకుగా నటించేవాడన్నమాట. అయితే ఆ డేట్స్ కుదరకపోవడం వల్ల చిరంజీవి సీనియర్ ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించే అవకాశాన్ని ఇద్దరూ కోల్పోయారనే చెప్పాలి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. అవి కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కానీ కొండవీటి సింహం లాంటి రికార్డులు బద్దలు కొట్టిన సినిమాలో చిరంజీవి కూడా నటించి ఉంటే ఆ సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది, లేకపోతే చిరంజీవికి ఇంకా ప్లస్ అయ్యేది. కానీ ఇప్పుడు చిరంజీవి ఒక లెవెల్లో నెంబర్ 1 స్టార్గానే ఉన్నారని చెప్పొచ్చు. కానీ ఈ కొండవీటి సింహంలో కూడా చిరంజీవి నటించి ఉంటే డెఫినెట్లీ బాగుండేదని నా ఒపీనియన్. మరి మీకు కూడా అలాగే అనిపిస్తే డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి. సో సీనియర్ ఎన్టీఆర్ చిరంజీవి కాంబినేషన్ మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కూడా డెఫినెట్లీ కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్.